కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు అంటే ఏదో మన యొక్క స్వబుద్ధితో సొంత ఆలోచనలతో కలిగి ఉన్న వాంఛలను దేవుడు తీరుస్తాడు అని భావించకూడదు. ప్రభువులో మనం ఆనందిస్తూ ఉంటే ప్రభువుకి మనం దగ్గర అయిపోతూ ఉంటాం. ప్రభువుకి ఎప్పుడైతే క్లోజ్ అయిపోతున్నామో మనం ఒకటైపోతాం. మనం ఒకటైపోవడం అర్థం ఏంటి? ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి. ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు ఒకటైపోతాయి. ఆయన తలంపులు మన తలంపులు ఒకటైపోతూ ఉంటాయి అన్నమాట. ప్రభువులో ఎవరైతే ఎక్కువగా సంతోషిస్తారో, లేకపోతే వారి యొక్క సంతోషాన్ని ఆనందాన్ని ప్రభువులో ఎవరైతే వెతుకుతూ ఉంటారో వారి యొక్క హృదయ వాంఛలు అన్నవి ఎలాగ మారిపోతాయంటే, దేవుడు కలిగి ఉన్న హృదయ వాంఛ వీరి కలిగిన హృదయ వాంఛ ఒకటిగానే ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తుంటాం అంటే టెంపరీగా తాత్కాలికంగా కలిగేటువంటి కొన్ని ఆనందాల కొరకు మనము ప్రాకులాడుతూ ఉంటాం. అవి పాపముతో కూడినవి కాకపోవచ్చు. దేవుడు మనకి కొన్ని సంతోషాలు మనకి ఇచ్చాడు లోకంలో. ఉదాహరణకు మంచి భోజనం చేస్తున్నాం అనుకోండి, ఆ భోజనం రుచికరంగా ఉంటే అది కూడా ఒక విధమైన సంతోషమే, లేక ఒక ఆనందమే, ఒక హ్యాపీ ఫీలింగే. మంచి వస్త్రాలను ధరించుకుంటే ఆ వస్త్రాలని మనం చూసుకొని అద్దంలో చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం. దేవుడిచ్చినటువంటి ఆనందమే. ఎందుకంటే ఆ వస్త్రాలను ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చారు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు చూసుకొని కూడా మనం సంతోషిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏవండి ఒక విధమైనటువంటి సంతోషకరమైన పరిస్థితులే. వీటన్నిటిని ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చారు, దేవుడే ఇచ్చాడు. కానీ ఒక విషయం గమనించండి, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషాలు. దేవుడిచ్చే సంతోషం చాలా లోతైనది. ఈ సంతోషానికి ఉన్న బలం ఎంత గొప్పది అంటే, శ్రమలో కూడా ఈ సంతోషం ఉంటుంది, కష్టాలలో ఈ సంతోషం ఉంటుంది, నష్టాలలో కూడా ఈ సంతోషం ఉంటుంది. అంత లోతైనటువంటి సంతోషం. అంటే ఈ అవుటర్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, బయట పరిస్థితులను బట్టి ఈ సంతోషం మనలోండి పోయేది మాత్రమో కాదు. టెంపరీగా వచ్చే కొన్ని ప్లెజర్స్ ఉంటాయి, కొన్ని సంతోషాలు ఉంటాయి. ఇవేంటి అంటే సిచ్యువేషన్ బేస్డ్ ప్లెజర్స్. పరిస్థితుల్ని ఆధారం చేసుకునేటువంటి ఆనందాలు, సంతోషాలు ఉన్నాయి కొన్ని. సో వాటిని ప్రభువే మనకిచ్చారు, నో డౌట్. కానీ అవి తాత్కాలికమైనవి. సో నిజమైన సంతోషం, ఆనందము అన్నది మనకి ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువులోనే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కువగా మనం చేయవలసిన పని ఏమిటంటే సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రభువులో వెతకాలి. మార్త రోజంతా కూడా పని చేసుకుంటూ ఆ పని మీద దృష్టి పెట్టి ఆ పని వల్ల బిజీ అయిపోయి టైంని ఆ విధంగా స్పెండ్ చేస్తుంది. అయితే మరియ మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు మాటలను వింటుంది. ప్రభు ఏమన్నారంటే మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మరియకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలను వింటూ ఉండటం. మనం కూడా ప్రభుతో ఏకాత్మ అవ్వాలి అంటే సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని మనము ప్రభువులోనే వెతుక్కోవాలి.
ఏవైతే టెంపరీ ప్లెజర్స్, హ్యాపీనెసెస్ ఉన్నాయో వాటికి కొంత సమయమే, కొద్దిపాటి సమయాన్ని ఇవ్వాలి. ఎక్కువ సమయాన్ని మనం దేవునికే ఇవ్వాలి. కనుక దేవుని పిల్లలమైన మనం యెహోవాను బట్టి సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఆయన ప్రెజెన్స్ని బట్టి సంతోషించడం, ఆయన సన్నిధిని బట్టి సంతోషించడం, పరిశుద్ధాత్మను బట్టి సంతోషించడం, దేవుడు ఏమై ఉన్నాడో అందుకు సంతోషించడం, ఆయన క్యారెక్టర్, ప్రభు యొక్క శక్తి, ఆయన ప్రభావాలు, ఆయన మాటలు, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశాలు, ఆయన కార్యాలు, ఆయన క్రియలు, వీటన్నిటిని బట్టి సంతోషించడం, ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించడం. చూసారా, ఇది యెహోవాను బట్టి సంతోషించడం. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. ఈ 24 అవర్స్ని ఎంత సమయము, ఎన్ని గంటలు ప్రభువులో ఆనందిస్తూ సమయాన్ని గడుపుతున్నాం, ఎంత సమయము తాత్కాలికమైన ప్లెజర్స్, సంతోషాల కొరకు వెచ్చిస్తున్నాం, ఎంత సమయము పాపభూయిష్టమైన సంతోషం కొరకు వెచ్చిస్తున్నాం. దేర్ ఈజ్ సంథింగ్ జాయ్ ఇన్ సిన్ ఆల్సో. పాపములో కూడా కొంత సంతోషము ఉంది. మనుషులు ఎందుకు పాపము చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే పాపములో కొంత సంతోషము ఉంది. అయితే ఈ సంతోషానికి, దేవునిలో ఉండే సంతోషానికి చాలా వ్యత్యాసం ఉంది. సొలొమోను మహారాజు, అందరూ లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ అంటే ఇదేనేమో, సో ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి వనరులన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, నాకు లోటు ఏముంది, సో నేను కూడా ఎంజాయ్ చేసి దీనిలో ఉన్నటువంటి సంతృప్తి, సంతోషాలు ఏ మేరకు ఉన్నాయో ప్రాక్టికల్గా తెలుసుకుందాము అనుకున్నాడట. అందుకు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుంచి, నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించితిని. వృక్షముల నారుమల్లకు నీరు పారుటకే నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంటి పుట్టిన దాసులు నాకు ఉండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుంది. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించే సంపదను, ఆయా దేశంలో దొరుకు సంపదను కూర్చుకుంటుంది. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనున్నై అభివృద్ధి నొందుతిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతియు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. సొలొమోనులాగా లైఫ్ని ఎవరైనా ఎంజాయ్ చేసి ఉంటారో చెప్పండి. ఏమండి, ఎంతమంది స్త్రీలతో శారీరక సుఖాన్ని అనుభవించాడు? 100 మంది స్త్రీలతో, 100 మంది స్త్రీలతో శారీరక సుఖాన్ని సొలొమోను అనుభవించాడు. పార్కులు కట్టించుకున్నాడు, మ్యూజిషియన్స్ని రప్పించుకున్నాడు,
సింగర్స్ని రప్పించుకున్నాడు, డాన్సర్స్ని రప్పించుకున్నాడు. ఇప్పుడున్నటువంటి పబ్బులు, క్లబ్బులు అన్నీ అప్పుడే దాదాపు 3000 సంవత్సరాల క్రితమే సొలొమోను అనుభవించేశాడు. ఇవన్నీ అనుభవించిన తర్వాత ఏమండి, ఇదంతా కూడా వేస్ట్, టైం వేస్ట్, లైఫ్ వేస్ట్, అంతా వ్యర్థముగానే కనిపించింది. ఏమంటున్నాడు? గాలికి ప్రయాసపడినట్టుగా ఆగుపడాను. అంతే కదా, దేని కొరకు ప్రయాసపడ్డాడట? గాలికి. ఐసీలో ఉంటే డబ్బు కట్టి ఆక్సిజన్ కొనుక్కునే అర్థం ఉంది, కానీ ఇంత కష్టపడి దేని కొరకట ప్రయాసపడ్డాడు? గాలికి. చూసారా? అంటే పాపము వలన సంతోషించాలి అనుకున్నాడు, ఆ లైఫ్ అంతా కూడా గాలికి ప్రయాసపడినట్టుగా అయిపోయింది. సో దేవుడు మనకి ఫిజికల్గా కొంత టెంపరీ ప్లెజర్స్ ఇచ్చాడు. ఏమండి, సంతానం బట్టి కావచ్చు, కలిగి ఉన్న గృహాలు, ఉద్యోగాలు, ఒక కంఫర్ట్ లైఫ్ కావచ్చు, సుఖముగా బ్రతుకుటకు ధారాళముగా దేవుడు దయచేస్తాడు. ఇది కూడా గాడ్స్ బ్లెస్సింగే. కానీ ఈ యొక్క సంతోషాలు అన్నవి అవుటర్ సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఉంటే సంతోషిస్తాం, లేకపోతే బాధపడతాం. అది ఈ సంతోషం తప్పేమి కాదు. చూడండి, ప్రసంగి గ్రంథం 3:12-13 వచనాలు చదివితే, కావున సంతోషంగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది. సో సుఖంగా బ్రతకడం, దేవుడిచ్చిన కష్టార్జితని అనుభవిస్తూ, ప్రతి అవస్థతను తీర్చుకుంటూ, మంచి భోజనం చేస్తూ, మంచి బట్టలు కట్టుకుని, మంచి గృహంలో నివసిస్తూ హ్యాపీగా ఉండటము దేవుడిచ్చిన బ్లెస్సింగే. కానీ ప్రభువులో సంతోషం అన్నది వీటన్నిటికీ అతీతమైనది. అందుకే హబక్కు గ్రంథంలో మాట అంటాడు. హబక్కు గ్రంథం 3:17-18 వచనములు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఏమండి, పశువులు లేకపోయినా, పంటలు పండకపోయినా, ఏమండి కోరుకున్న పంట, నాటినటువంటి విత్తనాలు ఫలింపకపోయినా, నేను మాత్రము యెహోవా యందు ఆనందిస్తాను, సంతోషిస్తాను అంటున్నాడు. అంటే పంట పండితే ఓకే, అదొక సంతోషం. పశువులు వృద్ధి చెందితే అది కూడా ఒక విధమైన సంతోషం. కానీ ఇవన్నీ కూడా యెహోవా యందు సంతోషాలు మాత్రము కాదు, యెహోవా యందు ఆనందించడం మాత్రము కాదు. సో మనం ఏ సంతోషాలకు అలవాటు పడిపోయాము, ఏ ఆనందాలకు అలవాటు పడిపోయాము? నీ సంతోషానికి, నీ ఆనందానికి రీజన్ ఏమిటి? ఫైనాన్షియల్ స్టెబిలిటీయా? ఈ రోజుకి తినడానికి ఏ లోటు లేదు కాబట్టా? ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నందుక? కేవలం ఇదేనా రీజన్? ఇవన్నీ లేకపోయినా సంతోషించే మార్గం ఒకటి ఉంది. ఏమిటంటే ప్రభువులో మనము సంతోషించడం. ఓ రోజు చర్చిలోని ఒక ఆయన చాలా యాక్టివ్గా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, పాటలు గట్టిగా పాడుతున్నాడు. మిగిలిన వారు కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, పాడండారా, ఏంటి మీకు నోర్లు రావటం లేదా, చేతులు కదలటం లేదా అని మిగతా వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ అయ్యారు. ఆ రోజు చాలా గట్టిగా అందరూ పాటలు పాడారు. ఒక 2-3 వారాల తర్వాత ఈయన చేతులతో చప్పట్లు కొట్టట్లే, నోరు మెదపటంలే, మౌనంగా ఉన్నాడు. ఇదేంటి 2 వారాల క్రితం పారండర్రా
చప్పట్లు కొట్టండర్రా, గట్టిగా పాడండి, నోరు రావటం లేదే అని ఇంతగా అరిచినోడు ఇప్పుడు ఏమైపోయాడు? స్లో అయిపోయాడు. ఏమండి డల్లగా ఉన్నారు అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఉద్యోగం పోయింది అన్నారు. అప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఉద్యోగం పోయింది. హబక్కుకు ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేక ఉండిన, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తాను. దేవుళ్ళు ఆనందించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని, మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసా? మనమేమనుకుంటామంటే బ్లెస్ చేస్తున్నప్పుడు మళ్ళీ వచ్చే ఫీలింగే ప్రభువులు ఆనందించడం అనుకుంటున్నారు. అది కాదు. పౌలు శీలులు చెరలో ఉన్నారు, వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే వారి యొక్క ఆనందము, సంతోషం ఈ శారీరక కంఫర్ట్లో వారు వెతికేవారైతే వారికి ఆ సంతోషం ఉండేది కాదు. ఆ విధంగా వారు దేవుళ్ళు ఆనందించడం మనకు అనిపిస్తుంది. చూసారా? చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునిలో నీవు ఆనందించాలంటే కొంతమంది దూరం అయిపోవాలి. కొంతమందితో నీకున్న రిలేషన్ అన్నది దేవునిలో నీవు ఆనందించకుండా చేసేస్తుంది. సో ఈ పాపములో ఆనందించాలి అనుకుంటున్నావా? కొంతమందితో రిలేషన్ అన్నది నీకు అవసరమే. దేవునిలో ఆనందించాలి అనుకుంటున్నావా? కొంతమందితో రిలేషన్స్ కట్ చేసుకోవాలి. సో అపహాసకులు కూర్చుండే చోటును కూర్చోవద్దు, దుష్టులకు నువ్వు దూరం అయిపో. ఇప్పుడు నీవు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు స్పిరిచువల్గా ఫలిస్తాడండి, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాడు. అదేవిధంగా అతడు చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరుస్తాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎందుకంటే ఆ వాక్యాన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు, దేవుని ఆజ్ఞను బట్టి సంతోషిస్తున్నారు, దేవుని చిత్తానికి మీరు అప్పగించుకుంటున్నారు, ఆ వాక్యం హృదయాన్ని సరిచేసుకుంటున్నారు. ఆ వాక్యం ద్వారా మీరు ఎంత మార్పు వచ్చేటట్టుగా మీరు ప్రభువుతో సమయాన్ని గడుపుతున్నారు. ఇలాగున్న మనం ప్రభువుతో స్పెండ్ చేస్తూ ఉంటుంటే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. దేవుని చిత్తమును నెరవేర్చటము అన్నది మనము సంతోషించడానికి ఒక కార్యం. మనము సంతోషించాలి, ఆనందించాలి అంటే దేవునికి చిత్తాన్ని నెరవేర్చాలి. భక్తుడు ఏమన్నాడంటే, నా దేవా, నీ చిత్తమును నెరవేర్చుటయే నాకు సంతోషం. పౌలు రోమాకి వెళ్ళి కైసరు ఎదుట తాను సాక్ష్యం చెప్పాలని దేవుని యొక్క చిత్తం. మరి కైసరు ఎదుట నిలవబడాలి అంటే ఏమండి, అది శారీరకంగా సుఖాన్ని ఇచ్చే విషయం మాత్రమో కాదు. అది ఎంతో ప్రయాసతో, శ్రమతో, కష్టముతో, అవమానాలతో కూడింది. కానీ పౌలుకి ఇష్టం, దేవుని చిత్తం నెరవేర్చుట పౌలుకు ఇష్టం. శారీరకంగా నష్టము, బాధ, ఇబ్బంది కలిగించేది ఏమండి, ఏదైనా దేవుని కార్యం ఉంది అంటే ఆ కార్యాన్ని చేయడానికి మనం ఎప్పుడు ఇష్టపడతాం తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మనకి సంతోషమైనప్పుడు. యేసు ప్రభు ఏమన్నారు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తమైతే, అయినను నీ చిత్తమే జరగాలి అన్నారు. అంటే ఇప్పుడు ప్రభువుకి ఒక చాయిస్. ఆయన ఈ శ్రమ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు, ఈ శ్రమ గుండా ఆయన వెళ్ళవచ్చు. అయితే ఏ మార్గాన్ని ప్రభు చూజ్ చేసుకున్నారు?
ఆ శిలువ శ్రమను అనుభవించడమే. సో యేసు ప్రభుకి ఫిజికల్గా ఈ శిలువ శ్రమను అనుభవించడం బాధ అయితే, స్పిరిచువల్గా ఆ శిలువ శ్రమను తప్పించుకోవడం బాధ. యేసు ప్రభుకి శిలువ శ్రమను తప్పించుకోవడం ఫిజికల్గా సంతోషమైతే, ఏమండి ఆ శిలువ శ్రమను అనుభవించడం యేసు ప్రభుకి స్పిరిచువల్గా సంతోషం. సో దేవునికి చిత్తము అన్నది భౌతికంగా కష్టపూరితమైనదే కావచ్చు, ఇబ్బందికరమైనదే కావచ్చు, నష్టపోయేదే కావచ్చు. కానీ దేవుని చిత్తం నెరవేర్చుటయే నాకు సంతోషము అనేటువంటి స్పిరిచువల్ లైఫ్ ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రం ముందుకే సాగిపోతారు. చూసారా, అది శారీరకంగా అది నష్టమా, కష్టమా, బాధ, శ్రమ, త్యాగమా, ఇవన్నీ కూడా వారు పెద్దగా పట్టించుకోరు. వారికి కలిగించే సంతోషం ఏమిటి అంటే ప్రభు చిత్తమును నెరవేర్చుటయ్యే వారికి సంతోషం. కానీ మనం ఏం చేస్తాం, అది శారీరకంగా నష్టం కలుగుతుంది అంటే ప్రభువుకి ఇష్టమైన కార్యమైనా చేయలేం, ప్రభువు యొక్క చిత్తమైనా చేయలేం. ఎందుకంటే మన సంతోషాన్ని శారీరక సుఖాల్లో వెతుకుతున్నాం. భక్తుడైన వాడు తన సంతోషాన్ని దేవుని చిత్తములో వెతుకుతున్నాడు, లేక దేవుని చిత్తమును నెరవేర్చడంలో వెతుకుతున్నాడు. కీర్తనాకారు అంటున్నాడు, నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అన్నారు ప్రభు. శిష్యులు ఏమనుకున్నారంటే ఎవరో ప్రభువుకి స్పెషల్ ఫుడ్ తెచ్చారో అనుకున్నారు. అయితే ప్రభు కోరుకునే సంతోషం అన్నది ఎటర్నల్ డిలైట్ అన్నమాట. సో ఈ యొక్క ప్రభు యొక్క సంతోషాన్ని ఎక్కడ వెతుకుతున్నారంటే దేవుని పనిని తుదముట్టించడం. సో మీ ఎడల, మన ఎడల, మన అందరి ఎడల దేవునికి చిత్తం ఏమైందో అది తెలుసుకొని దాన్నే ఫోకస్గా పెట్టుకొని మనం ప్రతిరోజు కూడా ప్రభువులో సంతోషిస్తే అది మనకి నిత్యమైన ఆశీర్వాదంగా మారుతుంది. కొందరికి వారి ఎలా దేవుని చిత్తం ఏంటో తెలీదు. వారు నడిచే విధానం, చేసే భక్తి గురి లేని భక్తి, గమ్యము లేని భక్తి, ఏదో అలవాటుగా చేసే భక్తి. కానీ వారి భక్తికి గురి ఉండదు, ఓ గమ్యము ఉండదు. కొందరికి వారి ఎలా దేవుని చిత్తం ఏంటో తెలుసు, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసు. దాన్ని ఫోకస్గా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఏమంటే మనం అనుకున్నది జరగాలని మనం ప్రార్థన చేయకూడదు. మన ఎలా దేవుని చిత్తం ఏమై ఉంది అది మనం తెలుసుకొని ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తే ఎర్ర సముద్రం అయినా మనలను ఆటంకపరచలేదు. లేదు అనుకోండి, ఎర్ర సముద్రం అక్కర్లే, చిన్న పిల్ల కాలువ కూడా మనల్ని అడ్డేస్తుంది, మనం ఏం చేయలేం. సో దేవుని చిత్తమును నెరవేర్చుటే మనకు సంతోషము కావాలి. అంటే సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని మనం ఎక్కడ వెతకాలంటే ప్రభువుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా వెతకాలి. పరిచర్య చేస్తున్నారా? కొంతమంది యవన బిడ్డలు నేను చూస్తున్నాను, ఈ వయసులో వారు స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళచ్చు, లేక అమ్మాయిలైతే అబ్బాయిలతో, అబ్బాయిలైతే అమ్మాయిలతో తిరిగే అవకాశం వారికి ఉండవచ్చు. లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని సినిమా చూడవచ్చు. ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉండవచ్చు.
కానీ వారు అలాగను చేయకుండా పరిచర్యకే డెడికేట్ అయిపోయి వారు ప్రభు పని ఎలా చేయగలుగుతున్నారు అంటే ఈ పరిచర్యలో వారు సంతోషాన్ని వెతికారు కాబట్టి పరిచర్య చేయటంలో వారు సంతోషిస్తున్నారు. ప్రభు కొరకు పని చేయటంలో వారు ఆనందిస్తున్నారు. ప్రభు పనిలో వాడబడుటలో వారు సంతోషిస్తున్నారు. ఒకవేళ ఇది వారికి కష్టంగా అనిపించి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడమే వారికి సంతోషం అనిపిస్తే వారు ఏ విధంగా చేస్తారా? చేయరు. కనుక ఈ యొక్క లైఫ్ అన్నది చాలా అల్పమైంది. మనము సంతోషాల్ని ఆనందాల్ని ప్రభువులోనే వెతుకుతూ ప్రభు ద్వారానే ప్రభు కార్యాలను బట్టి మన సంతృప్తి చెందుతూ ఉంటే మన వాంఛను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం చూద్దామండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నిజమైన సంతోషం, కంప్లీట్ హ్యాపీనెస్ అన్నది ఎక్కడంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని సన్నిధి అంటే కేవలం ఈ గ్యాదరింగ్స్ అని మాత్రమే కాదు, లేక ఈ విధంగా సమాజం కూడుట మాత్రమే కాదు. దేవుని సన్నిధి అంటే ప్రభు కొరకు మీరు ఎక్కడ వాడబడుతున్నా మీతో పాటు దేవుని సన్నిధి ఉంటుంది. సువార్త ప్రకటిస్తున్నారా? దేవుని పని, దేవుని చిత్తం నెరవేరుస్తున్నారు, అది మీకు సంతోషము. ప్రభు పరిచర్య చేస్తున్నారా? పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఒక్కొక్కరికి విధంగా పరిచర్య చేయవలసి ఉంటుంది. సో ప్రతి పరిచర్యలో కూడా సంతోషము ఉంది. సో ఆ సంతోషాన్ని ఎవరైతే కోరుకుంటారో ఆ పని చేసేటప్పుడు వారికి కష్టం అనిపించదు, ఇబ్బంది అనిపించదు, నష్టం అనిపించదు, శరీరం పెద్దగా అలిసిపోయినట్టుగా అనిపించదు. ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ దట్ వర్క్ ఫర్ ద లార్డ్. ఆ పని చేస్తూ వారు సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 122వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. అసలు మందిరానికి వెళ్దామంటేనే సంతోషం కలిగేసిందట. అంటే మందిరం అంటే ఎంత సంతోషమో, మందిరానికి వెళ్ళటం అంటే ఎంత సంతోషమో, మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎంత సంతోషమో. కొందరిని ఎంత బలవంతం చేయాలంటే తప్పదంటావా, రావాలంటావా, పాస్టర్గా నన్ను అడుగుతున్నారా, నా పేరు అన్నారా, నువ్వు రాకపోతే నేను వెళ్ళనంటే సర్లే ఏం చేస్తాం, వెళ్దాంలే. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో ఏమండి. బయటికి మాత్రం ఆసక్తి వచ్చినట్టుగా మనకు అనిపిస్తాం, కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఏమండి ఎంత పుషింగ్ ఉంటుందో. ఒక విధంగా మానసిక పోరాటం. వెళ్ళొద్దు, వెళ్ళాలి. శరీరానికి ఆత్మకు పోరాటం. చివరికి మరి నేను మరలా ఫోన్ చేయడం వల్ల, లేకపోతే ఏదైనా పాస్టర్ గారు అంటారనో, లేకపోతే నాకు తోడు దొరికింది కదా కాబట్టి పర్వాలేదు అనుకోనో, ఏదో విధంగా మనం చర్చికి రావడం కాదు, కానీ ప్రభువులో సంతోషించడానికి రావాలండి. అక్కడ సంతోషం ఉంది, అక్కడ ఆనందం ఉంది. ఒక ఇంటిలో గృహకూడిక, మందిరంలో ఆరాధన, లేకపోతే దేవుని పని కొరకు అందరం కలిసి ఒక చోట పనిచేయడమా, వీటన్నిటిలో కూడా ఏముందండి? సంతోషం. ఆ సంతోషం మనం కోరుకోవాలి, ఆ సంతృప్తిని మనము కోరుకోవాలి. ఈ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చివరిలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎలాగొస్తుందండి? దేవుళ్ళో మనము ఆనందించడం అంటే ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, సహవాసంతో కలిసి ప్రభువులు ఆనందిస్తూ, ఎంజాయ్ చేస్తూ
ప్రభువులో గడపాలండి. అప్పుడే మనకి ఆత్మబలం వస్తుందండి. కష్టంగానో ఇబ్బందిగానో తప్పదన్నట్టుగానో ఇక్కడ మీరు కూర్చుంటే స్పిరిచువల్గా మీరు బలపడరు. గాడ్స్ ప్రజెన్స్ని ఎంజాయ్ చేయాలి, దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి, స్తుతి ఆరాధనను ఎంజాయ్ చేయాలి, ప్రార్థనను ఎంజాయ్ చేయాలి. సో ఎంజాయ్ చేస్తూ సంతోషిస్తూ దేవుని సేవించాలి. అలాగుని యెహోవా యందు ఆనందిస్తే వారు బలవంతులు అవుతారట. దేవునికి స్తోత్రం. అందుకే కదా యాకోబు భక్తుడు అంటాడు, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఇది మహా ఆనందమనే ఎంచుకోండి. అంటే శ్రమలో కూడా ఈ ఆనందం అన్నది కంటిన్యూ అవుతుంది. దేవుని ఆనందం అన్నది శ్రమలు వస్తే తొలగిపోయేది మాత్రము కాదు, శ్రమలో కూడా కంటిన్యూ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే కష్టాలు ఉన్నాం కాబట్టి మరి మనం అంత స్పీడ్గా సంతోషిస్తూ పాట పాడలేము, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి అందుకే మనోడు కొంత హ్యాపీగా గట్టిగా పాడుతున్నాడు, మరి నా పరిస్థితి బాగోలేదు కాబట్టి ఆయనలాగా నేను పాడలేను అనుకుంటే ఏమండి, దేవుడు నీకు ఇచ్చే సంతోషం నీ యొక్క అవుటర్ సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అయ్యింది అనేటువంటి ఫీలింగ్లో నీవు ఉన్నావు. శ్రమలు కష్టాలు బాధలు ఎన్ని ఉన్నా సుఖంగా ఉన్నవాడి కంటే ఎక్కువగా నువ్వు దేవునిలో సంతోషించాలి. ఏ కష్టాలు లేనివాడు ప్రభువులో ఆనందించిన దానికంటే దేవునిలో కష్టాలు ఉన్నవాడు ఎక్కువగా ఆనందించేటట్టుగా నీ ఆత్మీయ జీవితము ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సమస్త ఆనందముతో సంతోషంతో మనల్ని నింపుతాడట. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇది ఆత్మ సంబంధమైన సంతోషం, ఆనందం అండి. సో ఈ సంతోషం మనలో ఎక్కువైపోతూ పెరుగుతూ ఇంకా నింపబడుతూ ఉంటుంటే ఇంక ఈ లైఫ్ని గురించి పెద్దగా మనం ఆలోచన చేయం, బాధపడడం, చింతించాం. ఇంకా మన ఫోకస్ అంతా ప్రభు రాకడ మీదకి వెళ్ళిపోతుంది, పరలోకం మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా మన గురి మారిపోతే, మన ఆలోచన మారిపోతే, మన ఉద్దేశాలు మారిపోతే, మన టేస్టులు అభిరుచులు అన్నీ మారిపోతాయి. అంతా కూడా దేవుడు, పరలోకం, ఆయన రాకడ. సో ప్రభువులో మనం ఆనందిస్తే, యెహోవాను బట్టి సంతోషిస్తే ఏమండి, ప్రభు యొక్క హృదయవాంఛ మన హృదయవాంఛ ఒకటైపోతుంది. ఆ హృదయవాంఛలన్నీ తీరిపోతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.